ఓకే గైస్, ఓకేనా? వాయిస్ వినపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. యా వాయిస్ వస్తుంది సార్. పలకండి, సైలెంట్గా ఉంటే ఎట్లా అండి? మ్యూట్ తీసి ఆన్ చేసి మాట్లాడండి. చిన్నపిల్లలు కాదు కదా, ఇదేమి ఐఏఎస్ ఇంటర్వ్యూ జరగట్లేదు కదా. ఓకే, ఓకే గైస్, సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో టుడే మనం టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీకి సంబంధించిన డెమో అనేది డిస్కస్ చేస్తున్నాము. వాటికి సంబంధించి పీపీటీ అనేది నేను షో చేస్తాను. మీకు కనబడుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి ఒకసారి ప్లీజ్. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. యా, సో బిఫోర్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. సో నా పేరు లోకేష్, నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. లైక్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్ అండ్ ఎస్సిపి, బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్ అండ్ టాలీ ప్రైమ్ అండ్ ఎస్సిపి, వీటికి సంబంధించి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ టీఓటీ, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్, సర్టిఫైడ్ అండర్ ఎన్ఎస్డిసి, లైక్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. త్రూ అవుట్ ఇండియా నేను ఎక్కడైనా వెళ్ళి ట్రైన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 6 years ఉంటుంది. లైక్ టాలీ ట్రైనర్, టెక్నికల్ సపోర్టర్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, డాక్టర్స్కి, లెక్చరర్స్కి, స్టూడెంట్స్కి చాలా వరకు 3500 పైన స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరిగింది. సో మనకు వచ్చేసి సర్టిఫికేషన్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఐ, టాలీ ప్రైమ్, ఎస్ఏపి ఉంది అనమాట. సో హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్ అబౌట్ క్లియర్లీ, నేర్చుకొని 10 మందికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం నా హాబీ. మ్యాక్సిమం మన మెయిన్ గోల్ వచ్చేసి 50K అబోనే స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి విత్ గుడ్ నాలెడ్జ్తో. అదే మన యొక్క మెయిన్ ఎయిమ్ అండ్ నా యొక్క ఇంట్రడక్షన్. మన ఇన్స్టిట్యూషన్ వస్తే లోకేష్ ఇన్ఫోటెక్ ట్రైనింగ్ అండ్ జాబ్ కన్సల్టెన్సీ. ప్లేస్ వచ్చేసి మనకి కడపలో ఉంటుందండి. సో ఎవరైతే పర్ఫెక్ట్గా టాలీ చెప్పినట్టుగా నేర్చుకుంటారో మీ లొకేషన్స్లో కావచ్చు, అదర్ డిస్ట్రిక్ట్స్లో కావచ్చు, మనకి రెఫరెన్సెస్ అనేవి వస్తాయి. కంపల్సరీగా మీకు షో చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు. ఓకే, ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ బ్యాక్ చేయొచ్చు ఎవరికైనా. ఇది మన యొక్క ఛానల్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. వీటిలో మీరు చూసుకున్నట్లయితే టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ, టాలీ ఈఆర్పి ప్రైమ్ విత్ జిఎస్టీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ, వీటికి సంబంధించిన విత్ గుడ్ నాలెడ్జ్తో, ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం యూట్యూబ్లో పెట్టి ఉంటాము. ఓపిక ఉన్నవారు యూట్యూబ్ చూసి క్లియర్ కట్గా నేర్చుకోవడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో యా, కమింగ్ టు కోర్స్ డీటెయిల్స్. మనకి కోర్స్ డీటెయిల్స్కి వస్తే కోర్స్ వచ్చేసి మనకి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? చెప్పండి. ఎనీబడి? కొంచెం మౌత్ ఓపెన్ చేసి మాట్లాడండి, సైలెంట్గా ఉండొద్దు. ఇక్కడ ఎవరు మీరేం చెప్పలేకపోతే గొడవ పడడం అలాంటివి జరగవండి. కొంచెం మౌత్ ఓపెన్ చేసి మాట్లాడండి. క్లాస్లో ఉన్నారా లేదా అని తెలుస్తుంది. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? హలో, హలో, తెలీదా? ఎవరికి తెలియదన్నా చెప్పండి. సార్ తెలియదు సార్. తెలియదు సార్. నో. ఓకే, సో ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. అంటే మన ఇండియాలో ఎక్కువగా టాలీని యూజ్ చేస్తారండి. మన ఇండియాలో మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ తక్కువ. మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా టాలీని ఉపయోగిస్తారు. కోర్స్ కంటెంట్కి వస్తే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, థియరీ ఆఫ్ జిఎస్టీ, వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. డ్యూరేషన్ 25 to 30 డేస్లో మనం కంప్లీట్ చేస్తాం విత్ గుడ్ క్లారిటీ. యా,
మన ఆన్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్ ఉంటుంది. సో బిఫోర్ టాలీ నేర్చుకునే ముందు మనకు అకౌంటింగ్ బేసిక్స్ అనేది, స్టాండర్డ్స్ అనేది, ఫండమెంటల్స్ అనేది మనకు తెలియాలి. అసలు అకౌంటింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్స్ ఏమున్నాయి, అకౌంటింగ్ రూల్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్. ఇవి మినిమం అంటే మినిమం బేసిక్స్. ఈ మినిమం బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బిఫోర్ 3 days బేసిక్ క్లాసెస్లో మీకు విత్ నాలెడ్జ్తో మీకు చెప్పడం జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత స్లోగా టాలీలోకి ఎంటర్ అవుతాము. కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి, ఓచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్సింగ్, ఇవన్నీ కూడా ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుంటాం. తర్వాత జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ మనం టాలీలో పోస్ట్ చేయాలి అంటే డెఫినేషన్ ఆఫ్ జిఎస్టీ అంటే ఏంటి, మనకు టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరు మార్కెట్లో, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమున్నాయి, ఒక కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి, కరెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, అసలు జిఎస్టీ 1 అంటే ఏంటి, జిఎస్టీ 2 అంటే ఏంటి, జిఎస్టీ 3B అంటే ఏంటి, జిఎస్టీ అంటే ఏంటి, వీటి గురించి మనం క్లియర్గా ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుంటాం. సో మనం ఆన్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి అనేది ఇక్కడ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. యా, సో తర్వాత చూస్తే టాలీ ప్రైమ్, దాని ఐకాన్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, టాలీ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి, ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా టాలీ అంటే చెప్పగలరా? ఎస్ ఆర్ నో, ప్లీజ్ కన్ఫర్మ్. నో సార్. నో సార్. ఓకే అండి. సో తర్వాత ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ తెలుసా ఎవరికన్నా? ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 31st. ఏంటండి? ఫస్ట్ ఏప్రిల్ నుంచి మార్చ్ 31st వరకు. ఓకే అండి, వెరీ గుడ్. ఎందుకండి అది అలాగే ఎందుకు తీసుకోవాలి? జనవరి టు డిసెంబర్ తీసుకోవచ్చు కదా. ఎందుకు మనం ఇయర్ మధ్యలో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ మధ్యలో ఎందుకు ఆపుతున్నాము? వాటి యొక్క మెయిన్ పర్పస్ ఎవరికైనా ఐడియా ఉందా? ఎనీ పర్సన్? ఓకే ఓకే. టాలీ ఫుల్ ఫామ్ అంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అంటారు. అంటే ఒక సంవత్సరం కాలం పాటు మన బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మంత్ వైజు, డేట్ వైజు రికార్డింగ్ చేసుకొని మన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది ఒక క్లియర్ కట్గా తెలుస్తుంది. అదే దాని యొక్క ఫుల్ ఫామ్. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ స్టార్ట్ అయింది కదా, నెక్స్ట్ ఇయర్కి 31st మార్చ్కి ఎండ్ అవుతుంది. సో మన ఇండియా అనేది ఇయర్ డిపెండెంట్. అంటే నెక్స్ట్ ఇయర్ 3 months మీద ఆధారపడుతుంది. అదే అమెరికా అనుకోండి, జనవరి నుంచి డిసెంబర్ వరకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడరు, వాళ్ళు ఇండిపెండెంట్. వాళ్ళు జనవరి టు డిసెంబర్ ఫాలో అవుతారు ఫైనాన్షియల్ ఇయర్. బట్ మన ఇండియా ఎందుకు సార్ ఇలా ఫాలో అవుతుంది అంటే, మన ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించారు. మనకు తెలియదు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలనో, బిజినెస్ ఎలా చేయాలనో తెలియదు. సో వాళ్ళు వచ్చిన తర్వాతనే ఒక అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉంటుంది, ఇలా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అని ఒక క్లారిటీ తీసుకొచ్చారు. అప్పటి నుంచి మనం ఇదే ఫాలో అవుతూ వస్తున్నాం. ఓకే, ఇది టాలీ. సో బిఫోర్ మనకి ERP 9 ఉండేది, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం. యాక్చువల్గా టాలీ ERP 9 తీసేసి 18 పెట్టాలనుకున్నారు, బట్ ఎందుకో మళ్ళీ ప్రైమ్గా మార్చడం జరిగింది. ఓకే, దాంట్లో ఏం డిఫరెన్సెస్ వచ్చాయని కూడా తెలుసుకున్నాం. ఓకే, టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఈ టాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది సర్వీస్లో యూజ్ చేస్తాం, ఇన్వెంటరీలో యూజ్ చేస్తాం. బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అన్నది ఒక కంపెనీ మనకు తెలియడం కోసం. ఓకే, సో మేనేజ్ సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఇన్వెంటరీ అనేది ఎక్కడ జరుగుతుంది, ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి? షాప్స్లో. సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుందండి? ఎనీబడి? 2 or 3 examples ప్లీజ్. ఇక్కడ మీరు తప్పు చెప్పినా కరెక్ట్ చెప్పినా ఎవరు ఏమనరండి. రేపు ఎక్కడైనా జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఏమైనా మాట్లాడాలి అంటే నోరు తెరిచి మాట్లాడాలి. సైలెంట్గా ఉంటే మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు.
మీరు ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నారంటే మీ నోట్ ఓపెన్ చేసి మాట్లాడాలి. ఇక్కడ ఏం ఫైన్ ఎవరు వేయలేదుగా, తెలిస్తే కరెక్ట్ అవుతుంది, లేదంటే చెప్తాను. సైలెంట్గా ఉంటే ఎలాగా? రేపు ఎవరు ఎట్లా జాబ్ ఇస్తారు ఇలా సైలెంట్గా ఉంటే? చెప్పండి. అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగితేనే కదా జాబ్ ఇస్తారు, లేకుంటే ఎలా ఇస్తారు? చెప్పండి, కన్ఫర్మ్ చేయండి. సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి చెప్పాలి. సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి? హాస్పిటల్స్. వెరీ గుడ్. ఇంకా కరెక్ట్ చెప్పారు. ఇంకా ఓకే. సో కాలేజెస్. సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతాయంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, థియేటర్స్, రెస్టారెంట్స్, ఓకే, చారిటీస్, వాటిలలో సర్వీస్ జరుగుతుంది. అక్కడ ప్రాఫిట్ అనేది లిమిట్గా ఉంటుంది. ఇన్వెంటరీ అంటే ఏంటి? పర్టికులర్గా ఒక బిజినెస్ పెట్టుకోవడం అంటే ఏంటి? ఓకే, మొబైల్ షాప్ కానీ, క్లాత్ మార్కెటింగ్ కానీ, మెడికల్ స్టోర్ కానీ, ఓకే, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ, ఇలాంటివి ఏవైనా పర్టికులర్గా షాప్స్ పెట్టుకుంటే దాన్ని ఇన్వెంటరీ అంటారు. అక్కడ 10 రూపీస్కి పర్చేజ్ చేస్తారు, 20 రూపీస్కి సేల్ చేస్తారు. ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలి, ఒక షర్ట్ను తయారు చేయాలి, రా మెటీరియల్ని పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసిన తర్వాత వాటిని ఒక ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేస్తారు. ఇలా 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని మనం టాలీలో మెయింటైన్ చేస్తాం. టాలీ ERP9 అంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అంటాం. ఎంటర్ప్రైజెస్ అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం. ఒక సంస్థ స్టార్ట్ చేయాలి అంటే దానికి ఒక పేరు కావాలి. ఆ పేరు పెట్టిన తర్వాత ఆ బిజినెస్ కావాల్సిన అసెట్స్ కావాలి. రిసోర్స్ అంటే బిల్డింగ్, ఫర్నిచర్, కంప్యూటర్, ఇవన్నీ రిసోర్స్. ఇవన్నీ బిజినెస్ చేయడానికి ఒక ప్లానింగ్తో ముందుకు పోవడాన్ని ERP9 అంటాం. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనకు ఇండియాలో బెంగళూరులో ఉంది, హెడ్ ఆఫ్ ది కంపెనీ. యాక్చువల్గా దీన్ని ఎప్పుడు కనిపెట్టారు అంటే 1986లో కనిపెట్టారు. బట్ ఇప్పుడు దాని టాలీ పేరు వచ్చేసి పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటాం. బట్ దాన్ని మనం 1999లో మళ్ళీ టాలీ సొల్యూషన్స్గా పేరు అనేది మార్చారు. వెబ్సైట్ www.tallysolutions.com. సో ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా టాలీ సాఫ్ట్వేర్ని ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో ఇన్స్టాలేషన్ చేసి మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే డేట్లు మారవు. డేట్లు మారకుండా 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున ఇలా ఈ 3 తారీఖులలోనే మనము ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ పోస్ట్ చేయాల్సి వస్తుంది. సో మీకు ఒరిజినల్ లైసెన్స్ కావాలి అంటే 21,250 రూపీస్ టాలీ వాళ్ళకి పే చేసి ఒక లైసెన్స్ తీసుకోవాలి. తీసుకుంటే నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారుతాయి. ఎడ్యుకేషన్ మోడ్లో డేట్లు మారవు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లేదంటే మీ ఆయా డిస్ట్రిక్ట్లలో ఒకరు ఉంటారు టాలీ సేల్ చేసేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్. వాళ్ళకి మీరు ఫోన్ చేసినా వాళ్ళు వచ్చి ఇన్స్టాలేషన్ చేసిపోతారు ఎలా చేసుకోవాలని. ఓకే, గవర్నమెంట్ ఎలాంటి చేంజెస్ ఏమైనా చేసినా కూడా వాళ్ళు ముందుగా సాఫ్ట్వేర్ కంపెనీస్లోకి చెప్తుంది, ఇలాంటి కొన్ని అప్డేషన్ చేశాము, మీ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేసుకోండి, మీ సాఫ్ట్వేర్లో అప్డేట్ చేసుకోండి అని క్లియర్గా చెప్తారు ముందుగా. అప్పుడు వాళ్ళు చేంజెస్ చేసి వర్షన్స్ అన్ని రిలీజ్ చేస్తారు, దీంట్లో కొన్ని అప్డేట్ చేసి. తర్వాత వర్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వర్షన్ 1988 పెట్రానిక్స్. మనం క్యాలిక్యులేటర్ ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేసేవాళ్ళం. టాలీ తర్వాత 1991లో టాలీ 3.12 వర్షన్ వచ్చింది, బుక్ కీపింగ్. సో బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ రాసుకొని చెక్ చేసుకునే వాళ్ళు. తర్వాత 1991 టాలీ 4.5 అకౌంటింగ్ మేనేజ్మెంట్ అండ్ డేటా బ్యాక్. అంటే ఏంటి ఇక్కడ? సో బిజినెస్లో జరిగే సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంటర్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది. తర్వాత మళ్ళీ 1998లో టాలీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కూడా మెయింటైన్ చేయొచ్చు అండ్ ఇన్వాయిస్ని కూడా జనరేట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు 1998లో.
తర్వాత 2001 టాలీ 6.3 మ్యానుఫ్యాక్చరింగ్ కనెక్టివిటీ అండ్ సెక్యూరిటీ. సర్వీసే కాదు, ఇన్వెంటరీ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయొచ్చు అనే కాన్సెప్ట్ 2001 వర్షన్లో రిలీజ్ చేశారు. తర్వాత 2005లో టాలీ 7.2 స్టాచ్యురీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా. తర్వాత టోటల్ డిఫరెన్స్ వచ్చేసింది, మన ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ని తీసుకొచ్చారు. సో ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, అవుట్పుట్ వ్యాట్ అంటారు. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళం. ఓకే, ఇలా ఉండేది. తర్వాత మల్టీలింగ్వల్ అండ్ పేరోల్ మేనేజ్మెంట్. 2006 టాలీ 9 ఎన్హాన్స్డ్ డేటా మైగ్రేషన్. అప్పుడు ఏంటంటే రిపోర్ట్స్ అనేది డిఫరెంట్ లాంగ్వేజెస్లో తీసుకునే వాళ్ళం. ఎంప్లాయీస్కి శాలరీస్ కూడా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. సో ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్లో కూడా డేటాను మైగ్రేషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు టాలీ ఈఆర్పి నుంచి టాలీ ప్రైమ్కి మార్చాలంటే డేటాను మైగ్రేషన్ చేయాలి. ఓకే, డేటా కొలాప్స్ అవ్వకుండా. 2009లో టాలీ ఈఆర్పి రిలీజ్ 1.x రిమోట్ యాక్సెస్ అండ్ ఇన్ ప్రోడక్ట్. సో ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, మీరు మీ ప్లేసెస్లో ఉంటారు, నేను నా ప్లేస్లో ఉంటాను. ఇక్కడ నుంచి ఎలా ఆపరేట్ చేయాలి, అలా చేయొచ్చు అన్నమాట. తర్వాత 2017 టాలీ ఈఆర్పి 9 రిలీజ్ 6 జిఎస్టీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా. సో తర్వాత మేజర్ చేంజెస్ ఇండియాలోకి వచ్చినాయి. సో ఇండియా మొత్తం మీద 5 స్లాబ్స్ ఉండాలి, ఏ ప్రోడక్ట్ ఏ రాష్ట్రంలోకి వచ్చినా అమ్మినా కూడా సేమ్ పర్సెంటేజ్ ఉండాలని తీసుకొచ్చారు. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఫర్దర్ తీసుకొచ్చేస్తారు. బట్ టాలీ ఈఆర్పి నుంచి టాలీ ప్రైమ్ ఎప్పుడు కన్వర్ట్ చేశారంటే 09 నవంబర్ 2020లో కన్వర్ట్ చేయడం జరిగింది. దాని ఐకాన్ కూడా మార్చేస్తారు, ఆరెంజ్, స్కై బ్లూ. సో ఫౌండర్ శ్యామ్ సుందర్ గోయింకా, ఈయన కొడుకు భారత్ గోయింకా, ఈ భారత్ గోయింకా కొడుకు ఈయన తేజస్ గోయింకా. ఓకే, సో వీళ్ళకి అప్పట్లోనే పెద్ద ప్రాజెక్ట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, రా మెటీరియల్ మెయింటైన్ చేసేవాళ్ళు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసే బదులు ఒక సాఫ్ట్వేర్ కనిపెడితే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళు కనిపెట్టడం జరిగింది. వీళ్ళు కనిపెట్టినప్పుడు సాఫ్ట్వేర్ అనేది గ్రీన్ కలర్లో ఉండింది. ఇప్పుడు ఇతను వచ్చాక సిఇఓ ఈయన స్కై బ్లూ కలర్కి మార్చేశాడు, తేజస్ గోయింకా. అవార్డ్స్ కూడా వచ్చాయి. ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది సొల్యూషన్ ఎవరు అంటే తేజస్ గోయింకా. మాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ప్రొవైడ్ చేశారు. ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఇది ఒక మంచి చార్టెడ్ సాఫ్ట్వేర్ అని కూడా మెన్షన్ చేశారు. రైనో అనే అవార్డు కూడా ప్రొవైడ్ చేశారు. వీళ్ళు మార్కెట్లో ఎలాంటి ప్రోడక్ట్స్ని సేల్ చేస్తారంటే టాలీ ఈఆర్పి 9, టాలీ సర్వర్ 9, షాపర్ 9, టాలీ సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఎక్స్టెన్షన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ కూడా చేస్తారు. అంటే అర్థం ఏంటి అంటే లైక్ కొన్ని కస్టమర్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ లేకుంటే ఆ పేపర్తో కూర్చొని ఆ రిక్వైర్మెంట్స్ సంబంధించిన ఫీచర్స్ని మనం టాలీలో యాడ్ చేయొచ్చు. ఎక్స్టెన్షన్స్ లేదా ఇంటిగ్రేషన్స్ అంటాం. ఇంకా టీఎస్ఎస్ అంటే సాఫ్ట్వేర్ని ఇయర్ అప్డేట్ చేసుకుంటూ ఉంటారు, దాని టీఎస్ఎస్. ఓకే, ఒక రకానికి ఒక్కొక్క సాఫ్ట్వేర్ అన్నిటికీ ఒకటే ఉపయోగపడుతుంది. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది అంటే 3 మెటీరియల్స్ ఉంటాయి. ఆ 3 మెటీరియల్స్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే ఫస్ట్ మెటీరియల్లో బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, గ్రూప్స్ అండ్ లెడ్జర్స్, పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్ఫర్మేషన్, హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ ఆర్ స్కూల్ అకౌంటింగ్, ఇంట్రెస్ట్ బిల్ వైజ్ డీటెయిల్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వ్యాట్, కరెన్సీ, జిఎస్టీ. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ప్రొఫెషనల్ విత్ జిఎస్టీ అంటే ఇవి 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, పార్ట్నర్షిప్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, ప్రైజ్ లిస్ట్, టీడీఎస్, టీసీఎస్. ఇవన్నీ కూడా మనం రియలిస్టిక్గా సెకండ్ మెటీరియల్లో నేర్చుకుంటాం. థర్డ్ వన్ ఓపెనింగ్ స్టాక్ ప్రాబ్లమ్స్, క్లోజింగ్ స్టాక్ ప్రాబ్లమ్స్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, ఈఆర్ఎస్, హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్, ఆల్టర్నేటివ్ ఆప్షన్ సెట్టింగ్స్, పేరోల్, ఎంప్లాయీస్కి శాలరీస్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, లోన్స్ అడ్వాన్సెస్ ఏ విధంగా ట్రాక్ చేయాలి,
పిఎఫ్ గ్రాడ్యుటీ ఇవన్నీ కూడా ఎలా చెక్ చేసుకోవాలని కూడా మనం పేరు లో చూసుకోవడం జరుగుతుంది. ఓకే, మార్కెట్లో ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి? వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ప్రజెంట్ ఇండియాలో లేదు. టీసీఎస్, ట్యాక్స్ కలెక్టర్ సోర్స్, ఇది వచ్చేసి మనకి ఎక్కడ మనం చూస్తామంటే లైక్ టింబర్, కోల్, టోల్ ప్లాజా వాటి మీద ఈ ట్యాక్స్ పడుతుంది. సిఎస్టీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, వ్యాట్ సిఎస్టీ వ్యాట్ ఉన్నప్పుడు ఉపయోగించేది, ఇవి అవసరం లేదు. వేరే రాష్ట్రం నుంచి కొనినా అమ్మినా సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. వ్యాట్ అంటే విత్ ఇన్ ద స్టేట్లోనే అమ్మినా కొనినా వ్యాట్ ట్యాక్స్ పడుతుంది. టీడీఎస్, ట్యాక్స్ డిడక్టర్ సోర్స్, సో ఇది వచ్చేసి మనకి ఎంప్లాయీ శాలరీస్ మీద, స్టూడెంట్స్ మీద, ఆర్ట్స్ మెసెస్ మీద, లాటరీస్ మీద, కమిషన్స్ మీద, వీటి మీద ట్యాక్స్ పడుతుంది. ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్, మ్యానుఫ్యాక్చర్ మీద ట్యాక్స్ పడుతుంది ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు. సర్వీస్ ట్యాక్స్, ట్రైనింగ్ మీద, హాస్పిటల్స్ మీద, స్కూల్స్ మీద, ఓకే, వాటి మీద ట్యాక్స్ పడుతుంది. ఓకే, సో మాన్యువల్గా మెయింటైన్ చేశారంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయాలి. దీంట్లో అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఆటోమేటిక్గా కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ అండ్ ఓచర్ పోస్టింగ్ చేశామంటే ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, స్ట్రన్ ఫ్లో, బ్యాంక్ బుక్, క్యాష్ బుక్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఓకే, సగం పని తగ్గిపోతుంది. మార్కెట్లో టాలీనే కాకుండా టాటా ఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్ కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు టాటా అంటే వరల్డ్ వైడ్ ఉంటుందండి, వాళ్ళు వేరే సాఫ్ట్వేర్ యూజ్ చేయరు, వాళ్ళ ఓన్ కంపెనీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. బట్ టాలీ అనేది మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఇండియాలో, కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ అమౌంట్కే పెట్టడం జరిగింది. డిఫరెన్స్ మనం చూస్తే మార్కెట్లో ఎంత షేర్ ఉంది అంటే 93% ఇండియాలో టాలీనే యూజ్ చేస్తున్నారు. అదర్ కంట్రీస్లో కూడా కొందరు ఉపయోగిస్తారు. టాటా ఈఎక్స్ అంటే ఇది టాటా కంపెనీ, వింగ్స్, ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్స్. ఇవన్నీ ఫస్ట్ ఫీచర్స్ ఏమున్నాయి? డేటా సెక్యూరిటీ, ఆడిటింగ్, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్, డేటాను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మనకి ఇన్వాయిస్లో లోగో సెట్టింగ్ చేయొచ్చు, 1,00,000 కంపెనీస్ మెయింటైన్ చేస్తాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం, ఆటో బ్యాకప్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. తర్వాత టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్, ఈ ప్లేసెస్లో టాలీని యూజ్ చేస్తారు. ఎక్కడెక్కడ క్లయింట్స్ ఉన్నారు? ఇండియా కార్పొరేట్ హౌసెస్ అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఈ ప్లేసెస్లో కూడా ఉన్నారు. ఓకే, తర్వాత జిఎస్టీలో మనం ఏం డిస్కస్ చేస్తామన్నది ఫర్దర్ క్లాసెస్లో ఉంటుంది. ఫస్ట్ ఎవరు ఇంప్లిమెంటేషన్ చేశారు, ఏ ఇయర్లో చేశారు, ఎన్ని కంట్రీస్ ఫాలో అవుతున్నాయి, ఇండియాలో ఈ కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు, ఎవరి ద్వారా ఇంప్లిమెంటేషన్ అయింది, అవన్నీ ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఇండియాలో ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, జిఎస్టీ ఏ ట్యాక్స్ కిందకి వస్తుంది, వీజీ స్టెప్స్ ఏంటి, ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, యూనిట్స్ ఏమున్నాయి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, జిఎస్టీ, సో ఏ ట్యాక్స్ కింద వేటిని మిక్స్ చేశారు, స్లాబ్స్ ఏమున్నాయి, సో టాలీ ఈఆర్పి అనేది ఐకాన్ ఇలా ఉంటుంది, టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంటుంది. టాలీ ఈఆర్పి అనేది ఒక బుక్ లాగా ఉంటుంది, టాలీ ప్రైమ్ అనేది ఈ విధంగా స్లైడ్లోకి తీసుకొచ్చారు. కంపెనీ క్రియేషన్, ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ గో టు గేట్వే ఆఫ్ టాలీ, తర్వాత పర్చేజ్ ఎలా ఉంటుంది, సేల్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్ సమ్మరీ, ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై,
సర్టిఫికేషన్, టాలీ సర్టిఫికేషన్, ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటాయి. ఓకేనా? ఇది అండి వాట్ ఈజ్ వాట్. టాలీ అనేది ఎందుకు నేర్చుకోవాలి, ఏ పర్పస్ కోసం నేర్చుకోవాలి, వీటి వల్ల యూజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, వీటిలో ఫ్యూచర్స్ ఏమున్నాయి, మన బిజినెస్కి ఎలా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కన్ఫర్మ్ చేయండి. ఎనీబడి డెమోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ గైస్? సాహితీ వీడియో ఆఫ్ చేయి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీబడి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? అర్థమైందా డెమో? ఓకే.